చాలామంది అడుగుతూ ఉంటారు విశ్వాసులు, ఇదిగో మన కృప ద్వారంగా రక్షించబడ్డాము, ఈరోజు మనకి ఈ పదాజ్ఞలు అవసరమా? బైబిల్లో పాత నిబంధన అనేక మంది ఈ రోజుల్లో కొట్టివేస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభువే దాంట్లో ఉన్న ప్రాముఖ్యతను చూపిస్తూ వస్తాడు. కేవలం అక్షరాలు కాకుండా ఆత్మ ద్వారంగా ఎంపవర్డ్, పరిశుద్ధాత్మ ద్వారంగా ఎంపవర్డ్ లైఫ్. ఈరోజు ఈ వాక్యము జాగ్రత్తగా వింటే మనల్ని మనం పరీక్షించుకోవటానికి, మనం ఎక్కడ నిలిచి ఉన్నామో, మన జీవిత విధానం ఎలాగుంది, దేవుని వాక్యానికి అంగీకారంగా ఉందా, దేవుని వాక్యానికి విరోధంగా ఉందా అనేది పరీక్షించుకుంటానికి ఉంటుందండి. దేవుని వాక్యం చూసినప్పుడు ఈ పదాజ్ఞలు ఏంటంటే దేవుడు మన అందరిలో కోరే హృదయ విధానం ఆర్ ప్రిన్సిపల్స్. ఐ వుడ్ సే ఇట్ ఈస్ యువర్ హార్ట్స్ కండిషన్, నీ హృదయ జీవిత విధానం. ఎందుకంటే పదాజ్ఞలు చూసినప్పుడు మొదటి 4 ఆజ్ఞలు నీకు నీ దేవునికి సంబంధించింది ఉంటుంది, మిగతా 6 ఆజ్ఞలు నీకు నీ పొరుగువానికి సంబంధించింది ఉంటుంది. మొదటి 4 ఆజ్ఞలు నీకు నీ దేవునికి సంబంధించిన హృదయ విధానం. నీ దేవుడు నీకు ఎవరై ఉన్నాడు, ఏ స్థితిలో ఉన్నాడు, అంటే ఏ స్థానంలో ఉన్నాడు, నీవు ఎలాగ ఆయన్ని అంగీకరిస్తున్నావు, నీ జీవితంలో ఎలాంటి నిర్ణయాల్లో నిలబడి ఉన్నావు. అదే సమయంలో నీవు పొరుగువానితో ఎలాగ ఉన్నావు, పొరుగువానికి నీకు సంబంధం ఎలాగ ఉంది, పొరుగువానితో నీవు దేవుని ప్రేమను కలిగిన వ్యక్తిగా ఉన్నావా, లేకపోతే స్వార్థపరుడుగా ఉన్నావా అనేది హృదయ కండిషన్ తెలియజేయబడతాను ఉంది. ఈరోజు చాలామంది లా వర్సెస్ గ్రేస్, ఇక్కడ చాలామంది డినామినేషన్ స్ప్లిట్ అవుతారు. దెర్ ఇస్ నో మోర్ లా. ఎస్, గుడ్ ఫ్రైడే రోజున ధ్యానించాం పునరుద్ధానం. మనల్ని ధర్మశాస్త్రము నుండి వచ్చే శాపము, ధర్మశాస్త్రము ద్వారా అనుగ్రహించబడే శాపం అంటే నువ్వు చేయవలసింది చెయ్యకపోయినప్పుడు నీకు ఏమొస్తుంది, శాపం వస్తుంది. ఆ శాపము నుండి క్రీస్తు మనల్ని తప్పించాడు. కానీ అదే సమయంలో తెలియజేయబడుతుంది ఏంటి, అబ్రహాము దీవెనలు, అబ్రహాము వాగ్దానాలు. అంటే దీవెనలు ఉన్నాయి, దీవెనలు క్యాన్సిల్ అవ్వలే, శాపాలు క్యాన్సిల్ అయ్యాయి. నువ్వు నీ అంతటా నీవు మంచి కార్యాలు నీ హృదయ కండిషన్లో చేయలేవు కాబట్టి బాటమ్ లైన్ క్రీస్తు నా రక్తంలో కడగబడిన మనకి పరిశుద్ధాత్ముడు సహాయకుడు అనుగ్రహించబడుతున్నాడు. లేకపోతే ఒక పాపికి కూడా క్రీస్తుతో కలపబడటానికి పరిశుద్ధాత్మ ప్రేరేపణ అనుగ్రహించబడుతుంది. పరిశుద్ధాత్మ ప్రేరేపణకు లోబడిన వాడు తన స్థితిలో పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. పాపం ఒప్పుకున్న రక్షణ పొందుకుంటాం పరిశుద్ధాత్మ కార్యమైతే, క్రీస్తుని అంగీకరించిన తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడి క్రీస్తులాగా మారుతాం. క్రీస్తుకి కలిగిన మనస్సు మనం కూడా కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. సో హియర్ ఐ యామ్ ట్రైంగ్ టు టెల్ యూ, నీ మనస్సులో నీ హృదయము చాలా భయంకరమైంది. రక్షించబడనే హృదయం ఎప్పుడు చూసినా సొంతం, కవర్డ్. ఎందుకంటే 10వ ఆజ్ఞ చూసామనుకో, దౌ షల్ నాట్ కవర్డ్. నీ పొరుగు వానిది ఏది ఆశించకూడదు. నీ పొరుగు వాని భార్య అయినను, వాడు కలిగిన కార్ అయినను, ఈరోజు భాషలో చెప్పాలంటే వాడికి కలిగిన ఇల్లు అయినను, వాడికి కలిగిన జాబ్ అయినను, వాడికి కలిగిన డబ్బు అయినను, వాడికి కలిగిన బట్ట అయినను, పొరుగువాడిది ఆశించొద్దు. నీకు ఇవ్వాల్సింది, నీకు కావాల్సింది, నీకు కోరింది, నీకు తగినది, కోరింది కదా, నీకు తగినది దేవుడు నీకు ఇస్తాడు, నువ్వు జీవించే విధానం తగినట్టుగా. సో నీవు ఇతరులను చూసి ఆశించగా దేవుని మీద ఆధారపడు అనేది తెలియజేయబడుతుంది. ఈరోజు మన మనస్తత్వము ఎలాగుంది, ఎందులో బ్రతుకుతున్నాము, దేవుని వాటిలో చూసినప్పుడు అంటే ధర్మశాస్త్రము ద్వారంగా దేవుని స్టాండర్డ్ ఏంటో తెలియజేయబడుతుంది. అంటే ధర్మశాస్త్రం అంటే మళ్ళీ చెప్తున్నాను, 10 కమాండ్మెంట్స్, ఇట్స్ అబౌట్ ద యాక్ట్స్, ద రిజల్ట్ గురించి మాట్లాడబడుతుంది. అంటే ఒక వ్యక్తి జీవితంలో తన మనస్సు, తన తలంపులు, తన లాజిక్ అన్నీ కలిసి ఫైనల్ అవుట్పుట్ ద్వారా వచ్చిన రిజల్ట్ తగినట్టుగా. ఇంకో మాటలు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఎగ్జామ్ రాసిన తర్వాత కరెక్షన్ అయ్యి బోర్డ్ ఎగ్జామ్లో రిజల్ట్స్ వస్తాయి చూడు, ఆ ఎగ్జామ్ రిజల్ట్స్ ఇక్కడ చెప్పబడుతుంది. ఇది ఫెయిలు అని ఒక మాటలు ఉంది. కానీ యేసు ప్రభు వచ్చినప్పుడు అదే చెప్తాడు, ఏంటంటే నువ్వు రాసి ముగించి పేపర్ వచ్చిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత ఫెయిల్ అంటున్నావు, అసలు నువ్వు చదవకపోతే ఫెయిల్ రా అంటున్నాడు. అర్థమవుతుందా? అంటే కృపలో అనుగ్రహించబడిన మనం, కృపలో జీవిస్తున్న మనము, ఇదిగో
నేను ఈ రీతిగా బ్రతకకూడదు, నేను ఇలాగ మలుచుకోవాలి, రాత్రి నా మనసు మళ్ళట్లేదు, కానీ నేను పోరాడుతున్నాను, ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్, ఐ విల్ చేంజ్ అని కృపలో సమర్పించుకోవాలి. సమర్పించుకున్న పాత బ్రతుకుతూ పాత కార్యాలు చేస్తూ లోకానుసారంగా జీవిస్తూ ఉంటే తప్పకుండా ధర్మశాస్త్రం తగినట్టుగా ఆ రిజల్ట్లోకే వస్తావు. సో యేసు ప్రభు వచ్చినప్పుడు ధర్మశాస్త్రపు స్టాండర్డ్ని అధికపరిచాడే కానీ తక్కువ చేయలే. ఆమేన్, అవునా కదా? బైబిల్ ఉంటే చూద్దాం కావాలంటే. కానీ ఈ 10 ఆజ్ఞల్లో మనం చూస్తాం దేవుని పరిశుద్ధత చూస్తాం, దేవుని నీతిని చూస్తాం, ఆయన నీతిమంతుడు అనేది చూస్తున్నాం. నువ్వు ఇంకోటికి అన్యాయం చేస్తే దేవుడు ఊరుకున్న దేవుడు కాదనేది చెప్తున్నాడు. ఇంకోటిది దోచుకుంటే దేవుడు ఊరుకున్న దేవుడు కాదని చెప్తున్నాడు. అన్యాయంగా సంపాదిస్తే దేవుడు ఊరుకున్న దేవుడు కాదని చెప్తున్నాడు. ఇంకోటిది మనసులను తలస్తేనే కూడా ఊరుకోండి అని చెప్తున్నాడు. ఇక్కడ అంటే మన హృదయంలో మనకి కావాల్సిందే చెప్తున్నాడా లేదా? అంటే ఈరోజు బోధనలో చాలామంది ఇవన్నీ వద్దు, అవన్నీ అయిపోయి, అవన్నీ నేను చేయక్కర్లేదు అన్న రకంలో నీకేం లైసెన్స్ అనుగ్రహించబడుతుంది? పాపానికి, అవినీతికి. సో దేవుని వాక్యం చూసినప్పుడు ఆనాడు పాత నిబంధనలు చూస్తే ఆనాడు వారు ధర్మశాస్త్రపు క్రియలు ఫోర్స్ఫుల్గా చేశారు. రే ఇది చేయకపోతే నేను చచ్చిపోతా. ఏం మరణం గురించి? ఈ మొదటి మరణం గురించి. నరహత్య చేయవాడు ఏమవుతాడు? వాడు చంపబడాలి, వాడిని చంపేయనండి. వ్యభిచారం మంది పట్టబడిన స్త్రీని ఏం చేయాలి? రాళ్ళతో కొట్టి చంపేయాలి. అంటే నేను చచ్చిపోతానన్న భయముతో, అంటే మొదటి మరణము గురించి ఇది చెయ్యకూడదు అన్న లిమిట్లో ఉన్నాడు. కానీ హృదయ కండిషన్ చూస్తే భయంకరంగా ఉంది. నేను చంపుతాను, నేను జైలుకి పోవాల్సి వస్తుంది, అందుకని నేను చంపట్లేదురా. ఎంత భయంకరం అంటే అది యేసుప్రభు అంటున్నాడు, నీ సహోదరుని ద్వేషిస్తేనే చంపినట్రా బాబు అంటున్నాడు. అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు ఆయన? రెండవ మరణం గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈ భూమిలో నువ్వు మరణిస్తాం కాదు, ఇక్కడ తప్పించుకోవచ్చేమో, కానీ ఆ న్యాయ తీర్పు రోజున నిలబడినప్పుడు నీ హృదయ స్థితి, నీవు దేవుని బిడ్డవా కాదా, నీ దేహంతో జరిగించిన కార్యాలు, నీవు వ్యర్థంగా మాట్లాడిన ప్రతి మాటకి లెక్కప్ప చెప్పాలి. పేరు లేదంటే ఎక్కడ పోతున్నావు నువ్వు? రెండవ మరణం. సో దాని గురించి యేసు ప్రభు హెచ్చరిస్తూ చూస్తున్నాం. ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం చదువుదామండి. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. కంటిన్యూ ప్లీజ్. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నాయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవుడు పెట్టిన నియమం, దేవుడు పెట్టిన మాట, దేవుడు చెప్పిన కార్యాలు జరుగుతుంది. అది ఎవ్వరు క్యాన్సిల్ చేస్తానికి లేదు. భూమి ఆకాశాన పోతదేమో కానీ, ఇంకో మాటలు చెప్పాలంటే నువ్వు అనుకుంటున్నావు ఇది నిరంతరం అని, ఇది పోయినా పోతుందేమో కానీ నా మాట మాత్రం పోదు, నా స్టాండర్డ్ మాత్రం పోదు. ఇప్పుడు నెక్స్ట్ వర్డ్ జాగ్రత్తగా వినండి, కంటిన్యూ. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒకదానినైనను మీరి మనుషులకు అలాగు చేయు బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగులు అల్పుడు అనబడును. ఏంటంట? నువ్వు ఈ బ్లెస్సింగ్స్, ఈ రివార్డ్స్, ఈ లైఫ్ స్టైల్ నువ్వు కాదంటే నువ్వు అల్పుడు అయ్యా. పరలోక రాజ్యపు దృష్టిలో యు ఆర్ ద లీస్ట్. నువ్వు అనుకుంటున్నావు యు నో ఇట్ ఆల్, యు ఆర్ థింకింగ్ యు టీచ్ ఇట్ ఆల్, యు టెలింగ్ ఐ ప్రీచ్ ఇట్ ఆల్. కానీ దేవుడు అంటున్నాడు యు ఆర్ ద లీస్ట్. నా రాజ్యం లెక్కలో చూస్తే నీకేం తెలియదు. అంటే దీన్ని కొట్టివేయగడతానికి లేదు అనేది ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. అంటే ఇది మనం పరిపూర్ణపరుస్తానికి ఎలా కుదురుతుంది? మన వల్ల కుదరదు. అదే ఇందాక చెప్తూ వచ్చాను, క్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచడంలో నీకు నీతి అనుగ్రహించబడుతుంది. నీకు నీతి క్రీస్తు ద్వారా అనుగ్రహించబడుతుంది. కానీ పరిశుద్ధాత్మ ద్వారా నింపబడినప్పుడు శరీర క్రియల్ని జయించువారుగా, ఆత్మానుసారంగా జీవించేవారుగా, శరీర క్రియలపైన జయము కలిగిన వారుగా, గలతీయుల రాసిన పత్రికలో చదువుతాం అవునా కదా, శరీర క్రియల్ని జయించేవారుగా. అందులో ఉంటుంది ఏంటి? ఆత్మ ద్వారా నడిపించబడండి, శరీర క్రియలను నెరవేర్చరు, వాటిపైన జయం కలిగి ఉంటారు. సో హియర్స్ ద థింగ్, కీర్తన 19:7 అనుకుంటున్నాను, యువర్ లాస్ ఆర్ పర్ఫెక్ట్. నీ న్యాయములు ఇట్ ఇస్ పర్ఫెక్ట్ అన్న మాట ఉంటుంది. ఒకసారి తెస్తారా మాట? యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. ఇంగ్లీష్లో చూసినప్పుడు ద లా ఆఫ్ ద లార్డ్ ఇస్
పర్ఫెక్ట్, ఇంగ్లీష్లో రాయబడి ఉంది. అది కరెక్ట్ న్యాయం దేవుడు చెప్పేది. దేవుడు కోరేది కరెక్ట్ అయిన విధానం. అందుకని అంటాం, ఈరోజు దేవుని ఆజ్ఞలు మనకు లేకపోతే ఏది పాపమో మనకు తెలియజేయబడదు. ఈరోజు నేను అనుకున్నది పాపం కాదు, నువ్వు అనుకుంది పాపం కాదు, నేను అనుకుంది రైట్ కాదు, నువ్వు అనుకుంది రైట్ కాదు. దేవుని వాక్యం చెప్తుంది ఏది పాపమో, ఏది న్యాయమో, ఏది సరైనదో. దేవుని వాక్యానికి తగినట్టుగా లోపడాలి. దేవుని వాక్యం తగినట్టుగా కాకపోతే కష్టమే. ఈరోజు లోకం ఎలాగైపోతుంది? ఇదిగో ట్రెండ్ మారింది, ఇదిగో కల్చర్ మారింది, ఇదిగో మాకు అనిపిస్తుంది, ఇదిగో నాకు అనిపిస్తుంది. మనుషుడు ఊహలతో చెప్తున్నాడు, మనుషుల అభిప్రాయాలతో చెప్తూ దేవుని వాక్యాన్ని కొట్టివేసేవారు ఉన్నారు. ఇంకా దేవుని వాక్యం చూసినప్పుడు అండి, రోమిలికి రాసిన పత్రిక 3:20 చూస్తే, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. దీని ద్వారా మనకు తెలియజేయబడుతుంది ప్రతి ఒక్కరూ పాపే. యు సీ, లెట్ మీ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. వితౌట్ డు నాట్ లై, అబద్ధము ఆడకూడదు అన్న ఆజ్ఞ లేకపోతే అబద్ధంలో ఆడేవాడు అందరూ ఏం చేస్తారు? జస్టిఫికేషన్ చేసుకుంటారు. అవునా కాదా? ఎందుకు అబద్ధం ఆడో? తప్పించుకుంటాను ఆడా. ఎందుకు అబద్ధం ఆడో? వాడు తిడతానికి వచ్చాడు ఆడా. ఎందుకు అబద్ధం ఆడో? వారకే ఆడా. కానీ అబద్ధం ఆడకూడదు అన్న ఆజ్ఞ ఉంది. దౌ షల్ నాట్ లై. అబద్ధం ఆడకూడదు అన్నప్పుడు అబద్ధం ఆడటం తగునా? నువ్వు ఎందుకని జస్టిఫై చేసుకుంటానికి లేదు. ఆజ్ఞ అతిక్రమమే దేవుని వాక్యం తెలియజేస్తుంది పాపము. దేవుని వాక్యం చూసాడు. అదే రీతిగా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, వితౌట్ ద కమాండ్ దౌ షల్ నాట్ కవర్ట్ అంటే నీ పొరుగు వాడిది ఏది ఆశించకూడదు అనే ఆజ్ఞ అక్కడ లేకపోతే ఏమవుతుంది చెప్పండి? నీ హృదయానికి హద్దు ఉంటుందా? నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది రావాలి. ఆ ఎక్స్టెండ్ ఆశతో ప్రారంభమవుతే ఏమవుతుంది? దేవుని నాకు తెలియజేస్తుంది, నువ్వేమన్నా చేస్తావు అది తీసుకుంటానికి. వాడిని చంపుతావు, వాడిని మోసమన్నా చేస్తావు, వాడికి అన్యాయమన్నా చేస్తావు, వాడిని ఇంకో ఊబులో ఇరికిస్తావు. అలాంటి వారు దేవుని వాక్యం సారంగా ఎవరు? పాపులు. దానికి తగిన శిక్ష కలుగును. ఈరోజు కృపాకాలంలో ఉన్నామంటే ఈరోజు నీవు బ్రతుకున్న ఈ సమయము నీకు అవకాశం అనుగ్రహించబడింది. ఎందుకంటే తెలియజేయబడుతుంది ఏంటంటే, మరలా చెప్తున్నాను, నేను రిపీటింగ్ దిస్ అగైన్ అండ్ అగైన్. ఎందుకంటే ఈ వాక్యం ఎక్కడ సకంలో మీరు విన్నా కూడా మీకు మరలా అండర్స్టాండ్ అవ్వాలని. ఏంటి చెప్పదలుచుకుంటున్నాను? నీ అంతటా నీకు అవ్వదు. ఎందుకంటే మనలో మన పుట్టకతో పిల్లోడికి చెప్పండి, పక్కోడితో దొంగతనం చేస్తాడు. ఎవడన్నా నేర్పించాలా? పక్కోడిది ఇష్టమైంది తీసేసుకుంటాడు, పక్కోడు పెన్సిల్ నచ్చింది తీసేస్తాడు, పక్కోడు షార్ప్నర్ నచ్చింది. ఎవడని చెప్పాడు అరే నీకు నచ్చిందంటే పక్కన నుంచి దొంగతనం చేయరా అని? వాడికి తప్పని తెలీదా? ఇన్ఫాక్ట్ దాచిపెట్టుకుంటాడు. ఎట్లా దాచిపెట్టాలో అట్లా దాచిపెడతాడు. కానీ ఇది చేసిన వాడికి భయంకరమైన శిక్ష వస్తుంది అన్నదప్పుడు ఏం అవకాశం దొరుకుతుంది? ఒరే ఇది తీసుకుంటే, ఇది నాకు ఆశ కలిగింది తీసుకుంటే దీనికి పడే దెబ్బలు భయంకరం. దెబ్బలు కావాలా? ఇది కావాలా? ఓరే బాబు నాకు దెబ్బలు వద్దు, చెట్టుకో. లేదు, తీసేసుకున్నాడు, మైండ్లో రింగ్ అవుతుంది దెబ్బలు దెబ్బలు దెబ్బలు. కానీ దెబ్బలకి టైం ఉంది అనుకుని చూడు, దెబ్బలకి టైం ఉంది. ఈరోజు కొడతలేదు, వారం రోజుల్లో కొడుతున్నాను నేను. వారం రోజులు నీకు ఛాన్స్ ఉంది. తీసుకున్నది సైలెంట్గా ఇచ్చేయి, దెబ్బలు ఎస్కేప్. నేను అంట కృపాకాలం అంతే. ఎందుకంటే కృపా కాలం. నీ పాపపు విధానాన్ని మార్చుకో, రక్షించబడతావు. రక్షించబడిన నీవు ఇదిగో నీకు రక్షణ అనుగ్రహించబడింది, నీతిమంతుడిగా మార్చబడ్డావు. నీతిగా బ్రతుకు. అవినీతి కార్యాలకు వెళ్ళొద్దు మరలా, పాపం కార్యాలకు వెళ్ళొద్దు మరలా. ఇదిగో నీకు కృపాకాలం అనుగ్రహించబడింది. ఈరోజు ఇవ్వటానికి ధైర్యం చాలట్లా, మనసు రావట్లా, ఇది రావట్లా. ఇదిగో నువ్వు దేవుడు సజీవ లెక్కలు ఉంచితే డూ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని ప్రేరేపిస్తమే పరిశుద్ధాత్మ పని. ఈరోజు నీవు చేయాల్సిన నిర్ణయం. కానీ ఎప్పటికీ ఉంటుంది అనుకోవద్దు అనేది బైబిల్ చెప్తుంది. అన్నీ దాటిపోతానికి ముందే జాగ్రత్త పడు, వేగిరపడు. కానీ తెలిసి తెలిసి మరలా పాపం చేస్తూ ఉన్నవాడికి ఇంకా క్షమాపణ లేదని ఎరిగి పరిశుద్ధాత్మ ప్రేరేపణ లోబడకుండా తునీకరించి
నిబంధన రక్తాన్ని కాలి కింద గేసి తొక్కి యేసు ప్రభుని మరలా సిలువు మీద గేసేవాడికి క్షమాపణ ఉందా? తల్లి బట్ట మార్చలేక కాదు, వీడి బుద్ధి మార్చలేదు. అది పాయింట్. క్రీస్తు క్షమించలేక కాదు, క్షమాపణ ఇచ్చినా కూడా క్షమాపణగా అనిపిస్తలేదు. క్షమాపణ చులకనగా కనబడుతుంది. అదే యేసు ప్రభు కూడా ఉపమానాలు చెప్తాడు. ఒక దాసుడు అధిక రుణం తీర్చాల్సింది ఉందంట, అధిక అప్పు ఉందంట. తన రుణాన్ని తను తీర్చలేడని తనని క్షమిస్తున్నాడు. కానీ ఈ దాసుడు వెళ్ళి తన తోటి దాసుడు తనకి చిన్న రుణం అప్పు ఉన్నాడని వాడిని తీసుకెళ్ళి చెరసాల్లోకి వేయించాడంట. ఏం చేశాడు యజమాని? వీనికి క్షమించాం కాబట్టి వదిలేద్దామన్నాడా? వీని తీసుకురారా, మొత్తానికి వేయండిరా అంటే నీకు ఇచ్చిన క్షమాపణ ఏమవుతుంది? నీవు జీవించవలసిన విధానంలో జీవించకపోతే రివోక్ అవుతుంది. నువ్వు సరిగా జీవించవా? కృప పొందుకున్న నువ్వు కృపలో బ్రతకవా? కృపలో అనుగ్రహించబడిన నీకు, తరుణాలు అనుగ్రహించబడిన నీకు నువ్వు సరిగా జీవించవా? ఈరోజు చాలామంది విశ్వాసాలు అందుకనే నేను అంటాను, క్రైస్తవుడని పెంచుకున్న ప్రతి ఒక్కరు దేవుని రాజ్యానికి వెళ్ళడు. జీవగ్రంథంలో పేరు రాయబడింది అని చెప్పుకుంటూ గర్వించే ప్రతి ఒక్కరు దేవుని రాజ్యంలో ఉండరు. ఎవరైతే జీవగ్రంథంలో పేరు రాయబడిన వారిగా, అంటే క్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించి తన పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడి తన పాపములు ఒప్పుకుని ఆయన రక్తంలో కడగబడిన వారుగా, ముద్రించబడిన వారుగా నమ్మి బాప్తీసం పొందు రక్షణ అనుగ్రహించబడుతున్న మాట ప్రకారము సంపూర్ణతలోకి వచ్చి పరిశుద్ధమైన జీవితము పరిశుద్ధాత్మ ద్వారాగా మలచబడుతూ రాత్రికి ఎవడైపోడు, ఆ కృపాకాలంలో మలచబడుతూ క్రీస్తు అనుగ్రహించిన మార్గంలోకి వస్తూ క్రీస్తు ఆత్మ, పరిశుద్ధాత్మ, క్రీస్తుని మృతులలో లేపిన ఆత్మ, మీలో ఉన్న పునరుద్ధానపు శక్తి అని పిలువబడుతున్న పరిశుద్ధాత్ముడు ఆయన ద్వారంగా నడిపించబడేవారు ఫలిస్తే మాత్రమే పరలోక రాజ్యంలో ఉంటారు. దిస్ ఇస్ ద కంప్లీట్ డాక్టర్. ఈరోజు చాలామంది అట్లా బాప్తిజం తీసుకో పరలోకానికి వెళ్ళిపోతాం, అట్లా బాప్తిజం తీసుకో అయిపోయింది, ఇట్స్ ఆల్ ఫర్గివెన్, ఇట్స్ ఆల్ టేకెన్ కేర్, ఇట్స్ ఓకే. బలహీనతలు లేని వారు ఉండవని చెప్పరా? నీ బలహీనతల నుండి నువ్వు బయటకు వచ్చి నీ బలహీనతలు బలంగా మార్చుకొని అపవాది శోధనల్ని ఎదిరించువానిగా, జయము కలిగిన వాడిగా, ఫలము ఆత్మ ఫలము కలిగిన వాడిగా జీవిస్తావనేది తెలియజేయబడుతుంది. టు కమ్ హియర్, దేవుని అట్లా చూస్తూ యేసు ప్రభు నేను పరిపూర్ణపరుస్తానికి వచ్చాడు అని చెప్పే మాట చూస్తే ఆయనలో ఏ పాపము లేకుండా ఆయన బ్రతికి చూపించాడు. అంటే మనుషుడు బ్రతకగలడు అనేది చూపించాడు పరిశుద్ధాత్మ సహాయంతో. అదే సమయంలో క్రీస్తు ఆజ్ఞల్ని పరిపూర్ణపరిచాడు అన్నప్పుడు హీ డిడ్, ఆయన హృదయ కండిషన్, ఆయన చేసిన కార్యాలు 100% రైట్, అవునా కాదా? కానీ అదే సమయంలో క్రియల రూపాలు కాదయ్యా బాబు అనేది కూడా నిరూపించాడు, అవునా కాదా? ఎందుకంటే విశ్రాంతి దినాన్ని ఆచరించాలంటే పరిచర్యలు వచ్చారా? యేసుప్రభు దగ్గరికి వచ్చారు, నీ శిష్యులు విశ్రాంతి దినాన్ని ఏం చేస్తున్నారు? పీక్కుని తింటున్నారు. అంటే అది వాళ్ళ లెక్కలో పని. పీక్కుని తినకూడదు కదా, అది పని చేసి తిన్నట్టు కదా, పాపం కదా. అంటే యేసుప్రభు దేని గురించి మాట్లాడుతున్నాడు? అక్కడ హృదయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. హృదయ కండిషన్ సరిగా ఉండాలయ్యా. నువ్వు ఏం చేసావు కాదు, ఎందుకు చేసావు అనేది ముఖ్యం. అందుకని ఎప్పుడు అంటాం, నేను చెప్తా ఉంటాను కదా, మై క్వశ్చన్ అండ్ మై టీమ్కి నేను ఎప్పుడు క్వశ్చన్ చేసేది ఒకటే, వై డూ యూ డూ వాట్ యూ డూ? నువ్వు చేసింది ఎందుకు చేసావు? నువ్వు చేయాల్సింది ఎందుకు చేస్తున్నావు? నాకు ప్రతిరోజు నన్ను నేను పరీక్షించుకునేది అదే. ఈరోజు నేను ఇది చేస్తున్నా అంటే ఎందుకు చేస్తున్నా? ఈరోజు ఇక్కడికి వెళ్తున్నాను ఎందుకు వెళ్తున్నా? ఈరోజు వీరితో మాట్లాడుతున్నా ఎందుకు మాట్లాడుతున్నా? అది క్రీస్తు నిమిత్తమై కాకపోతే, క్రీస్తు మహిమ కొరకు కాకపోతే, దేవుని రాజ్యం కొరకు కాకపోతే, దేవుని ప్రేమించి కాకపోతే వేస్ట్. స్వార్థం అంటే వేస్ట్. యూ హ్యావ్ వేస్టెడ్ యువర్ డే. నువ్వు చేసిన దానికి జస్టిఫికేషన్ జరగదు. ఎందుకు చేసావు అనేటప్పుడు క్రీస్తు అని వచ్చిందా, అక్కడ ఇంకా పాయింట్ లేదు. అక్కడ ఏం చేసావు అనేది లిమిట్ కాదు. నువ్వు క్రీస్తు కొరకు దేవుని బిడ్డగా నువ్వు చేయవలసింది చేసావా అనేది ముఖ్యం. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అండి. దయచేసి స్థలంలోంచి ఎక్కడో ఒకసారి ప్రార్థన చేస్తూ మన జీవితాన్ని ఒక్కసారి పరీక్షించుకుంటూ
మన జీవితాన్ని ఒక్కసారి జాగ్రత్త పరుచుకుంటూ ఈరోజు మనం దేవుని ముందు ఎలా ఉన్నాం? ఈరోజు దేవుని వాక్యాన్ని తగినట్టుగా లోబడుతున్నామా మనం? ఈరోజు దేవుడు మనల్ని చూస్తే సంతోషపడుతున్నాడా? ఇదిగో ఇంత ఉన్నత పిలుపుకి మనం పిలవబడ్డాము. రాజులైన యాజక సమూహంగా, ఏర్పరచబడిన వంశముగా, పరిశుద్ధ జనముగా, ఆయన గుణాతిశయాల్ని కనబరిచేవారుగా, ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనం పిలవబడిన వారిని. ఇదిగో వెలుగులో ఉన్న నీవు ఇతరులకి కనబడుతున్నావు. జాగ్రత్త. నీ జీవితం పరిశుద్ధంగా ఉండాలి. నీ క్రియలు పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు నడిచే తోవ జాగ్రత్తగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. యు ఆర్ సెట్ అపార్ట్. గాడ్ ఇస్ చూసింగ్ హోలీనెస్, ప్యూరిటీ. ఈరోజు ఏంటది? దేవుడు నీతో మాట్లాడుతూ ఏంటది? నిజమైన కృపలో జీవిస్తున్నావా? ఆర్ ద ఫేక్ గ్రేస్ ఆర్ ద ఫాల్స్ గ్రేస్? నీ హృదయం దేవునితో అలైన్ అయి ఉందా? దేవునితో కలిసి ఉందా? దేవునితో మాట్లాడే హృదయం కలిగి ఉన్నావా? దేవుడితో ధైర్యంగా మాట్లాడగలిగిన వాడితో ఉన్నావా? ఇంకా దేవుడికి దూరంగా అనిపిస్తుందంటే నిజంగా కృపలో ఉన్నావా చూసుకో. కృప, ఆయన కృపా సింహాసనం ముందుకి మనం ధైర్యంగా వచ్చే ఆ యోగ్యతని ఇస్తుంది. యూ కెన్ కమ్ బోల్డ్ టు ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. ఈరోజు దేవుడితో మాట్లాడబోతున్నావు అంటే ఇంకా నీలో ఏదో ఒకలాంటి అపరాధ భావము, గిల్టీ ఫీలింగ్ అనిపిస్తుందంటే అపవాది ట్రాప్స్లోనూ ఉన్నావు. ఈరోజు ఆయన సింహాసనం దగ్గరికి వచ్చే నీవు, ఆయన సింహాసనం దగ్గరికి వస్తున్నాను అని చెప్పుకుంటాను నీవు, ఇదిగో ఆయన సింహాసనంకి, ఆయన మాటకి, ఆయన వాక్కుకి తగినట్టుగా జీవిస్తున్నావా? ఈరోజు దేవుడు మనల్ని కోరుతున్నాడండి, పరీక్షించుకోమంటున్నాడు. పశ్చాత్తాపడాల్సింది ఏమైనా ఉంటే పశ్చాత్తాపడమంటున్నాడు. నూతన పరచుకోవాల్సింది ఏదైనా ఉంటే నూతన పరచుకోమంటున్నాడు. ఈరోజు దేవుడు ఒకటే అంటున్నాడు, సమర్పించుకో, నా ఆత్మకి సమర్పించుకోండి, నా ఆత్మ ద్వారా నడిపించబడు. చెప్పు, పరిశుద్ధాత్ముడా నన్ను నడిపించయ్యా, పరిశుద్ధాత్ముడా నాకు సహాయం చేయ్యా. అడుగు, సత్యస్వరూపి, సత్య మార్గంలో నన్ను నడిపించయ్యా. చెప్పు, ప్రభువా నేను లోబడతానయ్యా, నాకు శక్తి దయచేయి, నాకు సహాయం దయచేయి, ఈ శరీర క్రియలు జయించే శక్తిని దయచేయి. ఆత్మానుసారంగా జీవిస్తానికి ఆశపడుతున్నానయ్యా, నీ ఆత్మ సహాయం నాకు దయచే ప్రభువా. యథార్థంగా అడగండి, యథార్థంగా ప్రార్థన చేయండి. ఈరోజు దేవుడు తన కృపను అనుగ్రహించాడు. ఈరోజు కృపాకాలంలో ఉన్నావు. ఇదిగో ఆయన కృప నీకు అనుగ్రహించబడింది. పరిశుద్ధాత్ముడు నిన్ను ఆయన మార్గంలో బలపరిచి నడిపించేవాడు. ఇదిగో ఈరోజు క్రీస్తు ద్వారంగా నీ శాపమంతా కొట్టివేయబడుతుంది, నీ గతమంతా మార్చబడుతుంది. నూతన సృష్టిగా, నూతన జీవితం, నూతన అవకాశం. ఇఫ్ యూ ట్రూలీ రిపెంట్, నువ్వు పశ్చాత్తాప పడతానే. ఆయన చనిపోయాడు కాబట్టి వచ్చేస్తుందని కాదు, నువ్వు అంగీకరిస్తానే. నీ పాపములు నువ్వు ఒప్పుకుంటే మాత్రమే దేర్ ఇస్ అ ట్రాన్స్ఫర్ ఆఫ్ సిన్. నీ పాపములు ఒప్పుకున్నది మన నీ పాపము క్రీస్తు పైకి పోతుంది, ఆయన నీతి నీకు అనుగ్రహించబడుతుంది. లోక పాప భారమును మోసుకుపోయిన గొర్రెపిల్ల ఈరోజు ఆయన చేయవలసినంత చేసి ఇట్ ఇస్ ఫినిష్డ్ అన్నాడండి. ఈరోజు నీ దగ్గర ఉంది నువ్వు చేసే నిర్ణయం. ఇదిగో నువ్వు నిజంగా పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరితే దేవుడు తన ఆత్మ ద్వారంగా నీ మనస్సుని మారుస్తాడు. జయం కలిగిన జీవితాన్ని ఇస్తాడు. నీ జీవిత విధానాన్ని మారుస్తాడు. నీ జీవితంలో జరిగే కార్యాలను మారుస్తాడు. చెప్పు, నేను లోబడతాను ప్రభా, నాకు సహాయం చేయ్యా, నేను సమర్పించుకుంటానయ్యా, నాకు సహాయం చేయ్యా. యథార్థంగా ప్రార్థన చేయండి. మన సమయం మీద ముగిస్తున్నాడు కానీ ప్రార్థన చేయండి. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగోనయ్యా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూడయ్యా, ప్రతి హృదయ పరిస్థితులు చూడయ్యా. ఇక్కడ ఉన్నవారు అయ్యా నీ వాక్యం వింటూ ఈరోజు నీ వాక్యానికి లోబడతాను అని సమర్పించుకుంటున్న వారిని చూడండి. నీ ఆత్మ ప్రేరేపణ కోరుతున్న వారిని చూడండి. నీ సహాయం, నీ శక్తిని వేడుకుంటున్న వారిని చూడండి ప్రభా. ఇదిగోనయ్యా ఎవరెవరైతే నీ సహాయాన్ని వేడుకుంటున్నారో ఇప్పుడే నీ ఆత్మ ద్వారా వాళ్ళని బలపరచమని వేడుకుంటానయ్యా. వారి జీవితంలో కష్టము, నష్టము, జీవితంలో ఫలము లేని స్థితిలోకి వెళ్తున్నారేమో, అపవాది పోరాటంలో సతమతం అయిపోతూ ఉన్నారేమో. ఇదిగో ప్రభా, ఈరోజు చెప్తున్నావయ్యా, చెక్ పాయింట్ పెట్టుకోమంటున్నావయ్యా. మేము నీతో సరిగా ఉన్నామా? నీవు మా పక్షాన ఉన్నావా? నీకు మొదటి స్థానం ఇచ్చామా? నీకు లోబడుతున్నామా? నీవు చెప్పిన మాట ప్రకారం ఇతరులతో మేము మా హృదయాన్ని సరిగా కాపాడుకుంటున్నామా? దేవా, ఇదిగో ప్రభా, నీ వాక్కు తగినట్టుగా ప్రేమిస్తున్నామా? పరీక్షించుకుంటున్నామయ్యా. ఇదిగో ప్రభా,
ఎవరెవరైతే వారి జీవితాలను సమర్పించుకుంటూ నీ జీవితంలో సమర్పించుకుంటూ వారి జీవితంలో ఇదిగో నేను జాగ్రత్త కలిగి జీవిస్తానని ఈ రోజు నుండి ఒక నిర్ణయం చేసుకుంటున్నారు ప్రభా. ఇదిగోనయ్యా వారి పక్షాన నీవే కార్యములు జరిగించు ప్రభా. వారికి రావాల్సిన దీవెనలు వారికి దయచే ప్రభా. దేవా వారు కావాల్సిన అవసరతలు తీర్చు ప్రభా. నీ మహిమైశ్వర్యము చొప్పున మా ప్రతి అవసరతను తీర్చమని వేడుకుంటున్నాను ప్రభా. ఏ రీతిగా సహాయమైనా కూడా ఈ లోకంలో కూడా నువ్వు మాకు చేసే దేవుడివయ్యా. ఇహమందు పరమందు మమ్మల్ని దీవించే దేవుడివయ్యా నువ్వు. ఇదిగోనయ్యా నిన్ను నమ్మిన వారిని నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు. నీ వైపు ఎదురు చూసేవాడిని నువ్వు త్రోసివేసే దేవుడు కాదు. నీ బిడ్డల జీవితంలో నీవే సమస్తము సమకూర్చే దేవుడు అయ్యా. ఇదిగో ప్రభా, ఈరోజు ఈ వాక్యం వింటూ తాము సరిదిద్దుకుంటున్న వారి జీవితంలో నూతన కార్యాలు చూడాలి. వారి సమర్పణలకి దేవ వారి జీవితంలో ఆ విత్తనాలకి దేవ ఫలము చూడాలయ్యా. మహా అభివృద్ధి చూడాలి ప్రభా. జయము చూడాలి ప్రభా. అయ్యా వారి చేతి పనుల ఆశీర్వాదం చూడాలి. నీ వాక్యంలో ప్రకటించిన రీతిగా వారి తోటలో వారి పంటలో వారి ఫలము చూడాలి. వారు ప్రయాసపడే విషయంలో పంటలో, వారు ప్రయాసపడే ఉద్యోగంలో, వారు చదివే చదువుల్లో, వారు చేసే కార్యాల్లో, వారి కుటుంబాల్లో దీవెన చూడాలి ప్రభా. నీ వాక్యాన్ని లోపడినప్పుడు గర్భఫలాన్ని అనుగ్రహిస్తా అన్నావయ్యా. వారి గర్భములను తెరుస్తానన్నావయ్యా. దేవా అవిధేయతను బట్టి, వ్యభిచారాన్ని బట్టి, కామ సంబంధమైన కార్యాలు బట్టి, దిగజారిపోయిన పాపపు జీవితాన్ని బట్టి వారికి దీవెన లేదేమో, గతంలో చేసిన దాన్ని ఇంకా ఒప్పుకోని స్థితిలో ఉన్నదాన్ని బట్టి వారికి ఫలము లేదేమో దేవా. లేకపోతే దేవా ఏ అపవాది బలిపీఠంలో అక్కడ వెళ్తుందో, ఏ పితరుల దోషములు వెళ్తున్నాయో, ఏ పాపపు కార్యాలకి స్తంభాలు స్తోత్ర స్తంభములు అయ్యా బయలు బలిపీఠంలో ఉన్నాయో నువ్వు ఎరుగున దేవుడు అయ్యా. ఇదిగోనయ్యా ఈరోజు వారి సమర్పణతో వారు విశ్వాసముతో అపవాది కార్యములు రద్దు చేస్తున్నానన్న మాట ప్రకారం దేవ ప్రతి అపవాది బలిపీఠంలో రద్దు చేస్తూ దేవ విశ్వాసముతో క్రీస్తుకి సమర్పించుకున్న వారుగా సజీవ యాగంగా జీవిస్తామన్న మాట ప్రకారం దేవ జీవించే కృపని శక్తిని అనుగ్రహించి మా మాట మేము చెప్పగలుగుతామయ్యా. కానీ నిలబెట్టగలిగింది నీ కృప ద్వారాగానే, నీ ఆత్మ శక్తి ద్వారాగానే అయ్యా. నీ ఆత్మ సహాయాన్ని వేడుకుంటూ ఈరోజు ప్రతి విషయంలో జయం ఫలం ఫలాభివృద్ధిని ఇచ్చి నడిపించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.